చంద్రమహేష్ గారు, చిరంజీవి గారికి మీకు ఉన్న అనుబంధం గురించి ఏదైనా చెప్పగలరా? అంటే మా ఇద్దరు అనుబంధం ఏంటంటే మేము ఇద్దరం ఎప్పుడు ఎక్కడ కలుసుకోలేదండి. ఆయన ప్రేయస్ రవి సినిమా చూశారు, నాకు ప్రివ్యూకి వచ్చారు. సినిమా చూసి ఆయన ఒక థ్రిల్లింగ్ ఫీల్ అయ్యారు, ఒక గొప్ప అనుభూతికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఎవరో డైరెక్టర్ నేను పిలిస్తే నన్ను అదే థియేటర్లో ఉన్నాను నేను. మన శివాజీ రాజా గారు నన్ను ఆయన పరిచయం చేశారు. ఇతనే మహేష్ డైరెక్టర్ అంటే ఇతనండి అని ఆయన నన్ను చూసి ఒక 2 నిమిషాలు గట్టిగా కౌలించుకుని పదాన్ని చెప్పి ఆయన డ్రైవ్ చేస్తున్నారండి. ఆయన పక్క నేను కూర్చున్నాను. ఆ కారులో మేము ఇద్దరం కలిసి నానక్రమ్ కూడా స్టూడియోకి వెళ్ళామన్నా. అక్కడ నైట్ శ్రీకాంత్ గారితో సినిమా షూటింగ్ జరుగుతుంది, శ్యామంగళి లవంగర్ అండి. ఆ షూటింగ్ దగ్గరికి వెళ్ళి శ్రీకాంత్ షూటింగ్ ప్యాకప్ అయ్యే వరకు అక్కడే ఉండి ఆ కారులో మళ్ళీ శ్రీకాంత్ గారు, నేను, రాజేంద్ర ప్రసాద్ గారు, ప్రకాష్ రాజ్ గారు మళ్ళీ అందరం కలిసి చిరంజీవి గారి కారులో బయలుదేరి చిరంజీవి గారి ఇంటికి వచ్చి తెల్లవారి వరకు సినిమాని ఎంజాయ్ చేస్తూ గడిపామండి. అది అంటే నా ఫస్ట్ మీటింగే ఆయనతోటి ఒక మధురైన అనుభవం. ఆ తర్వాత చాలాసార్లు వెళ్ళడం, చాలాసార్లు స్టోరీ డిస్కషన్ జరగడం. సార్, పిఠాపురంలో అలా మొదలైంది. మీరు మా పిఠాపురాన్ని టార్గెట్ చేశారు, అలాగే మా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరినీ టార్గెట్ చేశారు. ఈ పిఠాపురంలో అలా మొదలైంది ఎంత సక్సెస్ అని చూడాలని మీరు ఇక్కడ అనుకుంటున్నారు? అంటే పిఠాపురం అన్నది ఒక పవర్ఫుల్ నేమ్ అండి. ఆ పిఠాపురంలో మా జనసేన నాయకుడు పోటీ చేశాడండి. ఆయన అంతకుముందు 2 చోట్ల పోటీ చేశారు. ఆయన ఒక భీమవరం చేశారు, వైజాగ్ చేశారు. 2 చోట్ల కూడా మాకు బ్యాడ్ రిజల్ట్ వచ్చింది. పార్టీ కూడా అలా వచ్చింది. కానీ పిఠాపురం నుంచి అంటే నాయకుడు ఎక్కడుంటే అదే కదండి ప్లేస్. మా నాయకుడు ఇక్కడి నుంచి పోటీ చేశాడు. పోటీ చేయడంతో అసలు ప్రపంచ రికార్డ్ అండి. పోటీ చేసిన పర్సంటేజ్ అంటే 100% విజయం సాధించిన ఏకైక పార్టీ ప్రపంచంలో ఏదైనా ఉందనుకుంటే అది జనసేన పార్టీ ఉంటుంది. మరి ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ కానీ లేదు, సక్సెస్ మీట్కి కానీ మరి బాస్ని పిలుస్తున్నారా? 100% వస్తారండి. ప్రీ రిలీజ్ ఈవెంట్కి కానీ ఏదో దానికి వస్తారు పవన్ కళ్యాణ్ గారు. ఆల్రెడీ మీరు ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు కానీ లేదు ఈ జరుగుతున్నప్పుడు కానీ బాస్ని మీరు కలిసిన సందర్భాలు ఉన్నాయి? నేను బాస్ని కలలేదంటే బాస్కి ఇన్ఫర్మేషన్ అంతా ఉందండి. బాస్ దగ్గర ఈ సినిమా జరుగుతుంది, పిఠాపురం జరుగుతుందని చెప్పి ఆయన వాళ్ళందరికీ కూడా సహకరించండి